వారసత్వ రాజకీయాలే పెనుశాపం. అందమైన జమ్మూ కాశ్మీర్ను దారుణంగా దెబ్బతీశాయి. ఇక్కడ ప్రజల భవిష్యత్తును నాశనం చేశాయి. మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. దోడా ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం చివరి శ్వాస పీల్చుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రకృతి సౌందర్యానికి మారుపేరైన జమ్మూ కాశ్మీర్ను ఇక్కడ వారసత్వ రాజకీయాలు దారుణంగా దెబ్బతీశాయని, పెనుశాపంగా మారి ప్రజల భవిష్యత్తును నాశనం చేశాయని మండిపడ్డారు. వారసత్వ రాజకీయ పార్టీలు సొంత బిడ్డల సంక్షేమమే తప్ప ప్రజల బాగోగులు ఏనాడు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. నూతన నాయకత్వాన్ని పైకి ఎదగనివ్వలేదని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలకు పోటీగా నూతన నాయకత్వాన్ని ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. 2014లో తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇక్కడ నాయకత్వ నిర్మాణంపై దృష్టి పెట్టామన్నారు. శనివారం జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో భారీ ఎన్నికల ప్రచార సభలోని ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అద్భుతమైన మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు మళ్ళీ అధికారంలోకి వస్తే అధోగతేనని తేల్చెప్పారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ జమ్మూ కాశ్మీర్ విదేశీ శక్తులకు టార్గెట్గా మారిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ ప్రాంత భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయని స్పష్టం చేశారు. గత 4 దశాబ్దాల్లో దోడా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం. సభలో ఆయన ఇంకా యువ నాయకత్వానికి పెద్దపీట వేశామని ఈ సందర్భంలో వివరించారు. ఉగ్రవాదం భూతం వల్ల జమ్మూ కాశ్మీర్ యువత తీవ్రంగా నష్టపోయారు. ఇక్కడ అధికారం వెలగబెట్టిన పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కుటుంబ సామ్యాన్ని పెంచి పోషించాయి. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. 2000 సంవత్సరం నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. 2014 తర్వాత బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్, జిల్లా డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరగలేదు. మేము అధికారంలోకి వచ్చాక ఆయా ఎన్నికలు నిర్వహించాం. యువ నాయకత్వానికి పెద్దపీట వేశాం. వెండితెరపై మళ్ళీ జమ్మూ కాశ్మీర్ అందాలు. ఉగ్రవాద బాధితులు సుగున్ పరిహార్కు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ కేటాయించాం. ఉగ్రవాదాన్ని పూర్తిగా పెకిలించాలన్న మా అంకిత భావానికి ఇదొక ఉదాహరణ. 2018 నవంబర్లో సుగున్ తండ్రిని, బంధువును ఉగ్రవాదులు కాల్చి చంపారు. జమ్మూ కాశ్మీర్ను ఉగ్రవాద రహితంగా, పర్యాటకుల స్వర్గధామంగా మార్చాలన్నదే మా లక్ష్యం. అంతర్జాతీయ సినిమా షూటింగులు ఇక్కడ జరిగే పరిస్థితి రావాలి. వెండితెరపై జమ్మూ కాశ్మీర్ అందాలు మళ్ళా కనిపించేలా చర్యలు తీసుకుంటున్నాం. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, భారతీయ జనతా పార్టీ హామీల మధ్య తేడాలను ప్రజలు గమనించాలి. ఆర్టికల్ 370ని మళ్ళా తీసుకొస్తామని ఆ 3 పార్టీలు చెబుతున్నాయి. అంటే ప్రజలు హక్కులను మళ్ళీ దోచుకుంటారా? రిజర్వేషన్లు, ఓటు హక్కును రద్దు చేస్తారట. ఆర్టికల్ 370తో పాటు ఆర్టికల్ 35A పునరుద్ధరిస్తే ఆడబిడ్డలను తీవ్ర అన్యాయం జరుగుతుంది. 3 పార్టీల మేనిఫెస్టో అమల్లోకి వస్తే పాఠశాలలు మళ్ళీ అగ్నికి ఆహుతవుతాయి. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నిజాయితీ లేదు. అధికారంలోకి రావడానికి అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడం ఆ పార్టీకి అలవాటే. అమెరికాలో భారతీయ జర్నలిస్టుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడుల గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నోరు విప్పుతారా అని శ్యామ్ పిట్రోడాను ప్రశ్నించేందుకు గదిలో బంధించి దారుణంగా కొట్టారు. ఇలా చేయడం మన దేశ గౌరవాన్ని పెంచుతుందా? కాంగ్రెస్ రాజకుటుంబం అత్యంత అవినీతిమయమైన కుటుంబం. వారసత్వ రాజకీయాలు చేస్తున్న ఆ కుటుంబం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మరో 20 సీట్లు వచ్చి ఉంటే బీజేపీ నేతలను జైలుకు పంపించే వాళ్ళమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అంటే వారి ఎజెండా అదేనా? మమ్మల్ని జైల్లో పెట్టడానికే కాంగ్రెస్కు అధికారం కావాలా?
ప్రజల సంక్షేమం అభివృద్ధికి అక్కర్లేదా అని ఈ సందర్భంలో మోదీ తన యొక్క ప్రసంగాన్ని ప్రసంగించారు.